న్యూస్ కి స్వాగతం. కనుబండ గ్రామంలో జ్వరం వచ్చి ఒక బాబుని 16 సంవత్సరాల బాబుని నిన్న జ్వరం వచ్చిందని విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి వర్షాలు కంటిన్యూస్గా ఉండటం వల్ల ఎక్కువ టైం ఉండి ఆరకపోవటం వల్ల నీళ్ళు ఎక్కడంటే అక్కడ నిలబడుతున్నాయి. సో ఎవరి ఇంటి ముందు నీరు ముందుకు పారేలాగా చూసుకోవాలి. పాకుడు ఉన్న చోట కొంచెం పారతో తిరిగేసుకుంటే మనకి నీళ్లు నిలబడవు. అది మొదటి నుంచి అవగాహన కల్పిస్తున్నా కూడా పంచాయతీ వాళ్ళు వచ్చి చేయాలో లేదంటే ఆరోగ్య శాఖ వాళ్ళు వచ్చి చేయాలి అనే ఎదురు చూడటం కానీ ఎవరిది వాళ్ళు శుభ్రం చేసుకోవటం అని ఎంత అవగాహన కల్పించినా ఎవరు ముందుకొచ్చి వాళ్ళది వాళ్ళు శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు గుడ్లు పెట్టి దోమలు పెరిగి వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. నిన్న బాబుని విజయవాడ తీసుకెళ్లారు అన్న సందర్భంగా కనుబండ ఈరోజు వస్తే ఇక్కడ వచ్చిన 4 ఇళ్ళు దగ్గర కూడా కొంచెం ఇంటి ముందు నీళ్లు నిలబడటం పాకుడు అనేది ఉంది. అది లేకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే మనకి ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొని చాటరాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కావాల్సిన పరీక్షలు అన్నీ చేస్తామండి. కావాల్సిన వైద్యం అంతా మనమే చేస్తాము. ప్లేట్లెట్ కౌంట్ మన దగ్గరే ఉంటుంది, సిబిపి ఉంది, టైఫాయిడ్కి ఉంది, మలేరియాకు ఉంది, డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ ఉంది. అవసరమైతే ఎల్లీసా కూడా పంపిస్తామండి. మన దగ్గర తగ్గని పక్షంలో నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవచ్చు. ప్లేట్లెట్ ఏదైనా ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. సో ఇవన్నీ మనము మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా గవర్నమెంట్ సదుపాయం ఉపయోగించుకొని మనకు వచ్చిన అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు. దయచేసి ఎవరు బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. అలాగే మీ పరిసరాలు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని ఇంకొకసారి చెప్తూ థ్యాంక్ యూ అండి. ప్రతి ఇల్లు చూస్తాము, ఎవరికైతే జ్వరం ఉందో రక్త నమూనాలు సేకరించి పరీక్ష చేస్తామండి ఈరోజు.